హలో, నేను మిస్ రావు. 3 దశాబ్దాలకు పైగా సమాజం కోసం పోరాడారు. అవసరమైతే సొంత పార్టీని కూడా నిలదీశారు ఆ నేత. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అతన్ని బహిష్కరించింది. ఇప్పుడు ఆయన తెలంగాణ వనరుల రక్షణ సమితి అనే దాన్ని ఒకటి స్థాపించారు. దానితోటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంపదను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, బక్కా జడ్సన్, కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ కార్యదర్శి. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని అయితే సస్పెండ్ చేశారు. సుదీర్ఘమైన పోరాటం, ఎవరిని లెక్క పెట్టలేదు, ఎక్కడా తల వంచలేదు. దాని ఫలితమేనా ఇది? ఇప్పుడు తెలంగాణలో చూస్తే కనుక మీరు ఇప్పటివరకు ఫైట్ చేసినవి చాలా ఉన్నాయి కదా. కాళేశ్వరం మీద ఫైట్ చేశారు. కాళేశ్వరం మీద ఎంక్వైరీ అని అంటున్నారు. ఎంక్వైరీ ఇంతవరకు వేయలేదు. అదేదో కమిటీ వేశారు కదా, రిటైర్డ్ జడ్జి తోటి ఏదో కమిటీ వేసినట్టు, చంద్రయ్య కమిటీ ఏదో వేసినట్టున్నారు కాళేశ్వరం మీద. తర్వాత అలా నాకు రేవంత్ రెడ్డి గారు, మీరు కాళేశ్వరం మీరు దొంగలను ఏం పట్టుకోకండి, నాకు చిన్న పని చేయండి. కాళేశ్వరము ప్రాజెక్టు పైన తెలంగాణ పైసలన్నీ మింగిన ఆంధ్ర కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి నేను జైలుకు పంపుతాను, ఒక స్టేట్మెంట్ ఇవ్వనన్నా. ఇంకా ఎంక్వైరీ కూడా అవసరం లేదంట. అవసరం లేదు, ఈయన మొగడని ఒప్పుకుంటా, ఏం అవసరం లే. మరి రాహుల్ గాంధీ చెప్పాడు కదా, కాళేశ్వరం మొత్తం రికవరీ చేసేసి తెలంగాణ సమాజానికి పంచుతానని. అన్న రాహుల్ గాంధీ గారు చెప్పిపోయిండ్రు. అందుకనే మెడిగడ్డ చుట్టూ బతుకమ్మ ఆడుతాండ్రు వీళ్ళు. బాహుబలి మోటార్లు 15 మోటార్లు మునిగిపోయినాయి. నాకేమద్దన్నా, నీ ఏది అవసరంలే. నేను చెప్తున్నా కదా, మేఘా కృష్ణారెడ్డి అవను కాళేశ్వరము ఆంధ్ర బడా కాంట్రాక్టర్ దోసుకున్న దొంగ. నేను చెప్పింది నువ్వు వాళ్ళకు దమ్ముంటే. కంప్లైంట్ చేశాడు కదా ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా కంప్లైంట్లు ఇచ్చిండు. కాళేశ్వరం కంప్లైంట్ చేశాడు అన్న, ఇచ్చిండు. ఏమైనా అవి ఇప్పుడు ముఖ్యమంత్రిగాను కాళేశ్వరం అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, కాంట్రాక్టర్ పేరును ఎందుకు తీయాలి అన్న. ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడు. ల్యాండ్ ఎక్వేషన్ అప్పుడు లాఠీ చార్జ్ అయినప్పుడు నేను దామోదర నరసింహన్న ఎంబడిపోయినా. వాళ్ళందరూ నాకు పరిచయం గుర్తుపడతారు. ఆయన రియల్గా ఫైట్ చేసింది నేను, కాంప్రమైజ్ కాకుండా. దామోదర అన్న అన్ని ఛానళ్ళు పెట్టుకొచ్చింది అన్న. ఏది సిపాయి ఎంత పెద్ద యుద్ధం చేస్తాడో అనుకున్నా. దీక్ష కూర్చుండే ఒకరోజు 2 రోజులు. ఇవాళ దాకా అమ్మ తోడన్న, ఇవాళ దాకా ఒక్కరోజు మాట్లాడుతూ ల్యాండ్ అక్విజిషన్ గురించి కాళేశ్వరం ఫుల్ మీడియా తీసుకొచ్చింది. అప్పుడు నాకు కొంత స్మెల్ వచ్చింది మాట్లాడితే. ఇది 1 డే మ్యాచ్ సెటిల్మెంట్ అయ్యేదాకానే ఉంటుంది, ఇవాళ మాట్లాడాలి. ఇప్పుడు అయిపోయింది కాళేశ్వరం, నీకు అయిపోయినట్టేనా? ఇంకేమి ఉండదా? తెలుగుదేశం ఎవరు ఏం ఎంక్వైరీ ఆ రిపోర్ట్ ఎప్పుడు రావాలి, వీళ్ళు ఎప్పుడు పట్టుకోవాలి. మరి ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదో 70,000 కోట్లు ఏదో కొనుగోలు అమ్మకాల్లో సిండికేట్ ప్రభాకర్ రాను పో అన్నాడు. నేనైతే అది ఫోన్ ట్యాపింగ్ కదా. లేదు ఈ ప్రభాకర్ రావు, ఈయన కూడా ప్రభాకర్ రావు కరెంటు. నేను ముఖ్యమంత్రి గారు రమ్మంటుండ్రు, రేపు రివ్యూ మీటింగ్ పెట్టుండ్రు, రమ్మని ఫైళ్ళు తీసుకొని రమ్మంటారు. ముఖ్యమంత్రి ఆడేవో నేను రానుపా అన్నాడు. పోలే కదా వాడు ఇవాళ దాకా. నేను రిటైర్డ్ అయిపోయినా అని బొకే తీసుకొని పోయాడు. లేడీ కానిస్టేబుల్ పంపించి పట్టుకొచ్చి లోపల చెప్పియాలి. నువ్వు ఎందుకు తీసుకురాలి ఇవాళ దాకా? మరంటే అది కూడా క్లోజేనా? అంతే. ఇది యాదాద్రిలో ఏదో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదో జరిగింది, దానికో కమిటీ నువ్వు ఏడు అడుగుతా అన్న, ఇవన్నీ లోపల నేను అడుగుతాను అనేది చేసారు. సో ఇంతమంది పెద్దవాళ్ళతోటి, అంటే ఉన్నత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలే ఈ పరిస్థితికి కారణమా? 1000% నేనైతే అదే అనుకుంటున్నా. ఓవరాల్ ఎంతనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానా. దుబ్బాక బై ఎలక్షన్ వచ్చింది కదా, దుబ్బాక బై ఎలక్షన్కు మన రేవంత్ రెడ్డి గారు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డికి ఇద్దామని మీటింగ్లో ప్రకటించారు. ఆర్థిక సహాయం కూడా పిఎస్సి మీటింగ్లో ప్రకటించారు. నాకు దృష్టికి వచ్చినప్పుడు చెరుకు శ్రీనివాస ముత్యం రెడ్డి గారు వాళ్ళ నాయన నాకు బాగా గౌరవం, శ్రీనన్న కూడా నా మంచి ఫ్రెండ్. కానీ మీరు బీఆర్ఎస్కు 2018 టికెట్ల వీళ్ళకి అన్యాయం జరిగితే బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకు అప్పటికి ముత్యం రెడ్డి గారు చచ్చిపోయారు. కంపాషనేట్ చేసినట్టు ఉంటుంది, పార్టీకి నాయకుడు దొరుకుతారని నేను దామోదర నరసింహన్నకి చెప్పిన. అన్న కూడా సరే చూద్దామన్నాడు. కానీ నేను నా ప్రెజర్తోని ఆయనను తీసుకొని వచ్చిన దామన్న దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిన నైటు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా వేరే ఆలోచన. మాణిక్ ఠాగూర్ గారితో డైరెక్ట్ మాట్లాడి నాతోని మాణిక్ ఠాగూర్ సోనియా గాంధీ గారికి డైరెక్ట్ మెయిల్ పెట్టించుకొని బీఫామ్ తెప్పించింది.
నేను రేవంత్ రెడ్డి గారికి అప్పుడు డైరెక్ట్ చెప్పిన, నాకు చెరుకు శ్రీనివాసరెడ్డి, మెదక్ల సుబ్రభాతరావు, ఇక్కడ పటాన్చెర్ల కాటా సీనన్న, నాకు మంచి దగ్గర మిత్రులు కొండేటి మల్లయ్య, నకరేకల్, నాకు చాలా దగ్గర మిత్రులు, వీళ్ళ దాంట్లో ఎప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ కాదు, దీనికోసం నేను ఎంత దూరమైనా పోతా అని చెప్పిన. ఆడ ఇచ్చి తెచ్చుకున్నాం. అక్కడికి వెళ్ళి నా మీద కన్నుబడ్డది. అదే ఆరిజిన్, అదేనా పునాది? అది పునాది. రేవంత్ రెడ్డికి మీకు పిసిసి అధ్యక్షుడు కాలే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. కానీ అప్పటికెళ్ళి ఇక నాతో క్లోజ్గా ఉంటుండే, ఇక నాతో క్లోజ్గా ఉంటుండు, నాకు దగ్గరకు ఉంటుండు. ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ మనీక్ ఠాగూర్ నాకు ఆన్ ఫోన్ టైం టు టైం మాట్లాడేది. తర్వాత ఇంకా పెద్ద సంఘటన ఆయనది, ఇంకా పిసిసి అధ్యక్షుడు కాలే, ఖమ్మంలో పిసిసి నాయకులందరూ, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి ఇన్ఛార్జ్, అలా మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో వాళ్ళు మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి ఎవ్వరికి చెప్పకుండా పాదయాత్ర స్టార్ట్ చేసిండు ఈయన సీతక్క. రైతు పాదయాత్ర ఏదో పాదయాత్ర స్టార్ట్, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేసిన రైతు పాదయాత్ర. ఎవరు తెలియదు, అది అగేన్స్ట్ పార్టీ అన్నప్పుడు నేను స్టాండ్ అయిన ఆయనతో డైలీ తాగుడుతో మాట్లాడుతుండే, వెళ్తుండే అక్కడికి వెళ్ళి వీడియో కాల్ అప్పుడు పబ్లిక్ లేరు ఏం లేదు, 400-500 మందితో నడిచేది. అది మనిషి 500 రూపాయలు ఇచ్చి నడిచేది. పబ్లిక్ ఇమేజ్ లేదు, నాకు అర్థమైపోయింది, నాకు ఇమేజ్ లేదు, ఎవరు వస్తలేరు, మొత్తం చీటింగ్ నడిపిస్తాను అన్నట్టు. అది ఠాగూర్ నన్ను అది పెట్టు, అక్కడికి వెళ్ళి వీడియో కాల్ పెట్టి నాకు చూపి అంటే, వీడియో కాల్ నేను ఫస్ట్ బాగా చూస్తే 500 మంది కూడా లేదు, చాలా తక్కువ జనంతో నడుస్తుంది. చూసిన తర్వాత లాస్ట్ మీటింగ్కు హరికరవేనని ఇప్పుడు గవర్నమెంట్ అడ్వైజర్ వేసారు. ఇలా పొద్దున నాకు ఫోన్ చేసింది, జడ్సన్ కంక్లూజన్ మీటింగ్ ఉంది, హర్యానా సీఎంగా మన ఛత్తీస్గఢ్ సీఎం కానీ పాండిచేరి సీఎం నారాయణ స్వామి గారు కానీ మీరు పిలిపిస్తే 50,000 మందిని అరేంజ్ చేద్దాము, నువ్వు మాట్లాడాను. నేను పొద్దున్నే ఠాగూర్ గారికి ఫోన్ చేసిన, అన్న ఇట్లా అడుగుతుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇట్లా మీటింగ్ పెడుతుండ్రంట, రమ్మంటుండ్రు అని అంటే, జడ్సన్ రేవంత్ రెడ్డి ద ఫ్రాడ్, వాడు ఒక ఫ్రాడ్, వాడు పార్టీ మేము అందరం ఇక్కడ ఉంటాం, మీటింగ్ పెడతాడు, ఎవ్వరు తెలియకుండా పోయి అక్కడ పాదయాత్ర చేస్తాడు, నాకు చెప్తేనే వీళ్ళందరినీ తీసుకొని అక్కడ పోదును కదా, పాదయాత్రకు అందరూ అక్కడ ఉండేటోళ్ళు కదా, ఇట్లా ఎందుకు చీటింగ్ చేసిండు మాణిక్ ఠాగూర్ అని దాన్ని ప్యాచప్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. తర్వాత మిత్రుడు ఆయన దగ్గర తీసుకుపోయిండు, మాట్లాడిచ్చిండు, ఆయనకు బాగా సపోర్ట్ చేసిన, నా ప్యాచప్ చేసిన, ప్యాచ్ వర్క్. తర్వాత ఈయన పీసీసీ అయినాక 15 రోజులకే దీపేందర్ సింగ్ కూడా హైదరాబాద్కి వచ్చిండు ప్రెస్ మీట్ పెట్టడానికి. ప్రెస్ మీట్ అయింది, ఇట్లా వస్తుంటే నేను ఎదురుపోయినా, నాతో ముత్యం రెడ్డి గారు అబ్బాయి చాలామంది ఉంటే ఎదురుపోయిన, పక్కన రేవంత్ రెడ్డి జడ్సన్ అని చెప్పి పరిచయం చేయబోతాం. ఇది మై ఫ్యామిలీ మెంబర్, నా తమ్ముడు అవుతాడు, బాగా చూసుకో, మరో మంచి వర్కర్, అది ఇది అని ఇక నాతో అట్లేంది ఢిల్లీ అందరికీ చెప్తాడు ఆయన, ఢిల్లీ నేషనల్ లీడర్స్ కూడా చెప్తాడు దీపేందర్. నేను ఆయన కలిసి బాంబేలో పనిచేసినాం, చూసిండు, చెప్పిండు, అన్న ఆ రోజు ముఖం ఇంత అయింది, నా ఫోటోలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఆ వీడియో ఫోటో, ముఖం ఇంత వేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి మీడియాలో నాకు తెలియకుండానే నా గురించి వీక్గా మాట్లాడు స్టార్ట్ చేసిండు, 2-3 సార్లు చూసిన. తర్వాత మన రఘుకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, జడ్సన్ అని మావాడు ఒకడు ఉంటాడబ్బా, ఆయన కేసీఆర్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో దళితులకి ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఆయన మీద మందు పోసి అభిషేకం చేసింది అన్నాడు. నేను చేసింది ఎందుకంటే తెలంగాణ అత్యధికంగా మందమ్మిండ్రు, దానికి నిరసనగా కేసీఆర్ చేస్తే అంటే అట్లా రావద్దని, అంటే హేళనగా డౌన్ చేసుకుంటే అట్లా నాకు డౌట్ వచ్చింది. నేను అప్పుడే కౌంటర్ ఇచ్చిన, ఇట్లా చేయండి, అట్లా మెల్లమెల్ల గ్యాప్ పెరుగుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. సో ఇప్పుడు 6 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలి, అంతేనా? అంతే అన్న, 6 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారు. నా అంతటా నేను లేను, రాజకీయాలకు నేను బతుకుదేరు కోసం రాలేదు. ఇవాళ నేను గల్లా ఎగిరేసుకొని తిరిగి మెడెత్తి మాట్లాడగలుగుతున్నానంటే అన్న మినిమము ఒక లీడరు, నేను ధరణి అనేది 100% మొత్తం ఆ స్కామ్ బయట నేను పెట్టినాను, అది నేనే క్లెయిమ్ చేయగలుగుతాను. కాళేశ్వరం, అది మెగా కిషోర్ రెడ్డి, అది ఒక కంపెనీ, ఫారెన్ కంపెనీ, ఎక్కడ నడుస్తుంది ఏంటిది, ఆ రాజుల పేర్లు అన్నీ పెట్టిన పాటు జడ్సన్ ఇంత పెద్ద తీసినాం, రా మనం మాట్లాడదాం, దీని మీద కొట్లాడదాం అని చెప్పన్నా. ఒక్కరోజు ఒక సబ్జెక్టు పైన మనం ఇది చేద్దామని ఒక్కరోజు అనలేదన్న. కొన్ని నేను 100,000 కంప్లైంట్లు ఇచ్చిన, ఒక్కరోజు పిలిచి అరే ఇంత అవుతుంది, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తెలుసా నాకు,
దర్శన్ని పీసీసీకి వెళ్ళి నీకు పేపర్ సహాయం చేస్తాం, అడ్వకేట్ సహాయం చేస్తాం, లేకుంటే టైపింగ్ ఇక్కడ చేయించుకో, మన స్టెనోలు ఉన్నారు. ఏ రోజు ఏం మాట్లాడలే. ఆయన చేసుకుంటుండు, నాకు సంబంధం లేదనే టైప్లో ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి ఆయన కుర్చీలో కూర్చున్నా కూడా ఆయన కూడా నమ్మకం లేదు సీట్లు ఇన్ని వస్తాయని. సీట్లు వచ్చిన తర్వాత లాబింగ్ చేసుకొని ఆయన కూర్చున్నాడు. కానీ మీడియాని మేనేజ్ చేసి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి సరే ముఖ్యమంత్రి కాకముందు ఏదన్నా ఒకవేళ అటు ఇటు మిమ్మల్ని ఏదన్నా మీరు అన్నట్టు డ్యామేజ్ చేస్తే చేసి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మీరు కాంపిటీషన్ అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి మిమ్మల్ని? అసలు నేను సీఎంఏ కాదనుకుంటున్నాను కదా, ఆయన్నే అంటున్నాను కదా నేను సీఎం కాదు గుంపు మేస్త్రి అని. నేను రేపు గవర్నర్ కూడా కంప్లైంట్ ఇస్తున్నా. ఎట్లా అంటే ఒక రాజ్యాంగాన్ని అవమాన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్తారు. వాళ్ళ మనవడు ఆర్ఐగా పనిచేసిండు. వాళ్ళ మనవరాలు మన గాంధీనగర్లో ఉండేది. నాకు పరిచయం అయ్యి వాళ్ళ ఆర్ఐది సంబంధించిన ఒక సమస్య ఉంటే దామోదరం సంజీవయ్య ఇవాళకి మనం గుర్తు చేసుకుంటాం. వాళ్ళ మనవడు సెక్యూరిటీ గార్డ్. అంటే వాళ్ళ కుటుంబాల కింద ఇవాళ కామన్ లైఫ్ బతికినా కానీ వాళ్ళు మహానుభావులు అని అంటాం. అది చేయబట్టి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ అయినా వీళ్ళ పిల్లలు కూడా మహానుభావులే అంటాం. అలా అంత పెద్ద పోస్టు ఒక రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని మనోడు సివిక్స్ చదివితే అర్థమయ్యేది. ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని ఒక పారాగ్రాఫే ఉంటుంది. అది గుంపు మేస్త్రి అంటారు ఏందన్నా? పెద్దల సభ అన్న, ఇది ట్రోల్స్ చేస్తుంది. ట్రోల్ కాదు, ఇది జైల్లో పెట్టాలి. దీన్ని రాజ్యాంగాన్ని అవమానపరచుడు. పెద్దల సభ అన్ని నిర్ణయాలను స్క్రీనింగ్ చేసి స్కానింగ్ చేసే సభ అది, ఎమ్మెల్సీ సభ. దాన్ని ఇరానీ కేఫ్ అంటాడు. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినావు అంటే ఇది ఐపీఎస్ అంటాడు. సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకులు వాళ్ళు నీకంటే ముందుకని వాళ్ళు హోంగార్డులు అంటాడు. అంటే ఇటువంటి వాళ్ళ ఆలోచనలు, ఈ కుర్చీలు అంటే నేను ఒక మేస్త్రిగాని లెక్కున్నాను నన్ను తీసుకొచ్చి మీరే ముఖ్యమంత్రి చేసింది అన్నట్ట. ఇప్పుడు అవును, ప్రజా తీర్పు ఇప్పుడు అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని హోదా నువ్వెందుకు దిగదార్చుకుంటున్నావు అంటున్నా. గుంపు మేస్త్రి నువ్వు అనొద్దు కదా అన్న. ఎవడనంటే ఖండించి ముఖ్యమంత్రి కాకముందు కదా అంది. లేదు అయినాకనే. అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రైవేట్ అయిన తర్వాతనేనా? ఆయన అయినాకనే అన్నాడు. అయినాకనే ట్రోల్ అవుతుంది. అయినాకనే అవుతుంది గుంపు మేస్త్రి అని ఇవన్నీ. అంటే ఇరానీ చేఫ్ అని కూడా అది కూడా సీఎం అయినాకనే అన్నాడు. అంటే అన్న నీ హోదాలు దిగజార్చేటోళ్ళు నా సొంటోళ్ళ గురించి ఆలోచించకుండా ఇంకేం చేస్తారు? ఇవాళ పెద్ద ప్రాబ్లం ఏమైంది తెలుసానా? 4 లక్షల సిమ్ కొన్నాడు ఒక ఆఫీసర్, శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి. శ్రీనిధి ఎండి, రిటైర్డ్ ఎంప్లాయ్. ఆయన 4 లక్షల సిమ్లు కొన్నాడు 2017లో. ఎందుకు అంటే ఆయన దగ్గర కింద పనిచేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, డైలీ ఫైన్ వసూలు చేయాలి కదా వాళ్ళు. 5,004 కోట్ల బడ్జెట్. యాక్చువల్గా వీడు అక్కడ ఉండద్దు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. వీళ్ళు వసూల్లో పోతుండ్రా లేదా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రు, ఏం వింటుండ్రు అని ఈయన వాళ్ళ ఫోనింగ్ 4 లక్షల సిమ్లు ఐడియాకి వెళ్ళి, జియోకి వెళ్ళి, వివిధ కంపెనీలకు వెళ్ళుకొని వాళ్ళ పంపిణీ చేశారు అందరి స్మార్ట్ ఫోన్స్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం వినాలని చెప్పి డైలీ వాళ్ళు చెప్పినా మీరు ఇక అబద్ధం చెప్పిండ్రు, ఇక ఇది మాట్లాడుతుండ్రు అని చెప్పేసి ఒక ఐటీ మేనేజర్తో మేనేజ్ చేసి కొనిపించిండ్రు. ఆయన టోటల్గా డైలీ నువ్వు ఇది అబద్ధం మాట, ఇది మాట్లాడిన చూపెట్ట. అందరు భయం అయిపోయి ఈయన జోలికి రాకుంటే అట్లా ఇప్పుడు 10 సంవత్సరాలకి వెళ్ళి ఉంటుండ్రు. బీఆర్ఎస్కి వెళ్ళి మొదలైతే ఇవాళ కూడా ఆయనే ఉన్నాడు శ్రీనిధిలో. S3RE స్త్రీ అంటారు దాన్ని. నేను కొత్త శ్రీనివాసరెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చిన, మన సిపి గారికి. 4 లక్షలు అసలు ట్యాపింగ్ అనేది ఇక్కడికి వెళ్ళి మొదలైంది. ఫస్ట్ వీళ్ళు లోపల అయిందని అప్పుడు మీకు వస్తుందని చెప్పి ఇచ్చిన. వాడు ఇలా సీఎం దగ్గర ఉన్నాడు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ శోకాదనతికి దాని తర్వాత అక్కడ దాని తర్వాత ఈ మనిషి వీళ్ళ ఎవరు ఈయన పెద్ద ఆయన వీళ్ళ అన్న, వీళ్ళ తమ్ముడు, ఈ విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు సీఎం దగ్గర సెక్రటరీ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన చంద్రశేఖర్ రెడ్డి. ఆయన మేనేజ్ చేసుడు. ప్రతి వేదిక పైన ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఉంటాడు. దాని మీద ఇచ్చిన నాకు షోకాదు నోటీస్ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అన్న.
అంటే శ్రీనిధిని కదిలించినందువల్ల వచ్చిన పరిణామం ఇదే. శ్రీనిధి కదిలిచ్చిన ఏంటి అది? అంటే మీరు అది ఈ ఆరోపణ వెనక ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధార్ నేను అన్న ఆడిటింగ్ చేయమన్నా. రేవంత్ రెడ్డి అతన్ని కాపాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అదే కదా నేను అనేది. ఇలా ఆడిటింగ్ 5,004 కోట్ల ఫండ్స్ అన్ఆడిటెడ్ ఫండ్స్ ప్రభుత్వం వచ్చి ఇవాళ కొత్త కొట్లాడుతాను దీని మీద. శ్రీనిధి అనే 5,400 కోట్ల సంవత్సరంకి వెళ్ళి కొట్లాడుతున్నా. ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుపోయి వాళ్ళ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ దగ్గర ఖర్చు పెడుతుండు. దీనిపైన ఆడిటింగ్ చేయాలని అప్పటికెళ్ళి ఇప్పటికెళ్ళి కొనసాగుతుంది అది. మన ప్రభుత్వం రాగానే ఆయన తీయాలి కదా. నేను ఆ రోజే ధరణికెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది అక్రమం అని చెప్పి నవీన్ మిత్తల్ మీద నేను రేవంత్ రెడ్డి గారు అందరిని కొట్లాడుకుంటే ఈ రోజుకి వెళ్ళి వచ్చినాం. రాహుల్ గాంధీ గారితో వరంగల్లో రైతు డిక్లరేషన్ మీటింగ్లో చెప్పించినాం మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ ధరణి తీసేస్తామని. ధరణి అక్కడ ఉన్నది, నవీన్ మిత్తల్ కూడా అక్కడనే ఉన్నాడు. జయేష్ రంజన్ అంటోడు కేసీఆర్ కొడుకు కేటీఆర్తో మొత్తం లంపెన్ తిరుగుతుండు అమెరికాలా లండన్లా అక్కడ ఇక్కడ అని నువ్వే అంటివి. ఇవాళ జయేష్ రంజన్ ఆయన నీకు చూపెడుతున్నావు. ఆయన ఎక్కడెక్కడ తిరిగినా తొవ్వలు నీకు కూడా చూపెడుతుండు. నీ దగ్గర పెట్టుకున్నావు. నువ్వు అన్నావు కదా కేటీఆర్ ఎక్కడెక్కడనో ఏవేవో తిరుగుతాడని. అక్కడక్కడికి ఆవావి దగ్గరికి ఈయన నేను కూడా తీసుకుపోతున్నా, నీ దగ్గర పెట్టుకున్నావేమో గైడ్ లెక్క. రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు మొత్తం అక్రమాల పాల్గొడుతుంటే ఆయననే నీ దగ్గర ఉన్నాడు. ఇలా మేఘకృష్ణ తమ్ముడు చిన్న చిట్టి మీద రాసి పంపుతాడు ఎంత పైసా రిలీజ్ చేయాలనో. నిన్న మహేశ్వర్ రెడ్డి అనలేదా ఏ ట్యాక్స్ బి ట్యాక్స్ టోల్ ట్యాక్స్ అని? అవును, అది బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఆయన పేర్లు చెప్పలే. పేరేందనంటే మేఘకృష్ణారెడ్డి తమ్ముడు కమిషన్లు అక్కడికి వెళ్ళి ఆయన చిట్టి మీద రాసిస్తే బిల్స్ క్లియర్ అవుతాయి అన్న. ఎవరికైనా బిల్ రాకుండా కానీ మీరు మేఘకృష్ణ అట్లా బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ఇవన్నీ రిలీజ్ అవుతుంది. అది 100% వాస్తవం. నాకు వారం రోజుల క్రితమే ఇది తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నాం అనే ఉద్దేశంతో ఒకటి కాదు, ఇవన్నీ 46 జీవో ఆ ధర్నాలపై కూర్చున్న వాళ్ళతో. ఓకే సరే, ఎనీహౌ వాళ్ళు పిలిచి మాట్లాడాలని, వరంగల్లో మీరు ఎమ్మెల్సీ గెలవాలని మీ పోరాటం మాత్రం వీటి మీద ప్రత్యేకించి ధరణి కానీ కాళేశ్వరం కానీ వీటి మీద పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రాబోయే రోజుల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.